పాప నీ పేరేంటమ్మా? వైజయంతి. నీ పేరు? నా పేరు అన్నపూర్ణమ్మ. తప్పు. అలా పెద్దవాళ్ళు నీ పేరేంటి అని అడగచ్చా? నీ పేరేంటి అని అడగాలి. సారీ చెప్పు. పర్వాలేదులే బాబు, చిన్నపిల్లే కదా. కాదు, నేను పెద్ద. మీ అమ్మేదమ్మా? లేదు. ఎక్కడున్నారు? చచ్చిపోయింది. సారీ సార్. పర్వాలేదు. ఈ పాపేనా? ఇంకేమైనా పిల్లలున్నారా బాబు? లేదండి, తిని తప్ప నాకు ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరండి. అబ్బా ఇంతసేపా పద్మ? ఏం చేయను, సుబ్రహ్మణ్యం ఫోన్ వదలట్లేదు. ఇంతకీ మా శుభమా ఏమంటున్నారు? ఏంటిది? ఇదా కొనియా? కోనియాక్ బ్రాందీ కదా? బ్రాండియా? చిచి, ఇంపోర్టెడ్ గ్రేప్ జ్యూస్. కాదు, ఇది బ్రాందీ. ఎవరు చెప్పారు నీకు? మా అప్ప చెప్పారు. తప్పు చెప్పాడు, తప్పదాగా చెప్పుంటాడు. కాదు చక్రి, ఇది బ్రాందీ. ఐ నో వెరీ వెల్. కాదు పద్మ, ఇది ఇంపోర్టెడ్ గ్రేప్ జ్యూస్. చూడు. అరే దిస్ ఇస్ ఇంపోర్టెడ్ గ్రేప్ జ్యూస్ కోనియాక్. కోనియాక్ ఇంపోర్టెడ్ గ్రేప్ జ్యూస్. ఆర్ యు షూర్ దిస్ ఇస్ ఎ గ్రేప్ జ్యూస్? 100%. ఇదిగో నేను కూడా తాగి చూపిస్తాను. కమాన్ కమాన్, నన్ను నమ్ము పద్మ. బ్రాండీ కదా, అది ఇంపోర్టెడ్ కదా, కొంచెం స్ట్రాంగ్ గ్రేప్ జ్యూస్ అన్నమాట. పర్లేదు, నో ప్రాబ్లం. బాగుంది. ఇంకోటి పై. ఇది గ్రేప్ జ్యూసే కదా? చూడు, దీని మీద కూడా రాస్తుంది 100%. వావ్, కోనియాక్ బ్రాందీ కాదు, కాదు జ్యూసే. కరెక్ట్. అసలు జ్యూసే కాదు, ప్యార్, మొహబ్బత్, ఇష్క్, హనీమూన్, కాదల్ కూడా. ఒరే చక్రి, తప్పు. నీకు జ్యూస్ ఎక్కువైంది. అవును, ఎక్కువైంది. నాకు కొంచెం కావాలి. నో, మళ్ళీ తాగుతాం. ఇప్పుడు నేను ఇప్పుడు కిస్ చేస్తా. నో, నువ్వు ఇక్కడ వెయిట్ చేయి. ఐల్ గో హ్యావ్ అ షవర్ అండ్ కమ్ బ్యాక్. ఓకే? బద్మాయింగ్ ఎంతసేపు? నేను 1 to 10 లెక్క పెట్టి వచ్చేస్తున్నాను. 1 10. డార్లింగ్, కోనియాక్ బ్రాందీ కాదు, జ్యూసే. పద్మా. అబ్బా వదులు చక్రి, వదలమంటే. అదేంటి, నిజంగానే వదిలేశాడు? కాదు, ఊరికి ఎఫెక్ట్ కోసం అన్నా. పద్మా, మీనాథ్ గారు కాఫీ. పద్మ కూర్చోండి నాన్న, నేను వెళ్ళి కాఫీ తెస్తాను. వద్దమ్మా, కూర్చో. పర్వాలేదు నాన్న. కూర్చోమ్మా, కూర్చోమ్మా. ఏమ్మా, ఎలా ఉన్నావు? హ్యాపీయే కదా? అదే నాన్న ఇలా అడుగుతున్నా? అది ఇన్నాళ్ళ తర్వాత. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ నో యు ఆర్ హ్యాపీ. థ్యాంక్ యూ నాన్న. దేనికమ్మా? నాకింత మంచి మొగుడినిచ్చినందుకు. ఏమో గారు, నా మీద నరా చెప్తాం అమ్మాయి. అదేం లేదు బాబు, రా కూర్చో. ఇంకేంటి మా గారు? దిస్ ఇస్ మై వరల్డ్ అండ్ ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. మరి నేను? నువ్వు కూడానమ్మా. ఏంటండి సడన్ గా? చక్రి, బాబు చక్రి. ఈసారి నాకు బాబే. రే వైజు. డాడీ భయమేస్తుందా మమ్మీని పట్టుకున్నావు? రామా, నీ గురించే మాట్లాడుతున్నాను నేను. డాడీ డాడీ నాకు ఆ రూమ్ లో భయమేస్తుంది డాడీ. నేను నీతోనే బొజ్జుంటాను. పద్మా, కాఫీ తీసురా. పద్మా,
పద్మా 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 వైజు పద్మా 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 ఆంటీ పద్మా నాకు కనిపించిందా మీకు? లేదు బాబు. హలో మావగారు, నేను చక్రవర్తిని మాట్లాడుతాను. పద్మావన్ వచ్చిందండి ఎక్కడికి? తెలియదండి, నేను ఇప్పుడే లేచాను. ఇద్దరు లేరండి, ఎక్కడికి వెళ్ళిపోయారు? వచ్చినట్టున్నారు. నేను మళ్ళీ ఫోన్ చేస్తానండి. పద్మా ఎక్కడికి వెళ్ళావు అసలు? నిన్న అడిగారు పద్మా ఎక్కడికి వెళ్ళావు? ఇందాక నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని కంగారు పడుతున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళావు తెలియక మీ నాన్నగారు కూడా ఫోన్ చేశాను. బయట అంత వర్షం పడుతుంటే ఎక్కడికి వెళ్ళావు టెన్షన్ పడతా కదా నేను. హ్యాపీ బర్త్డే చక్రి. నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. సారీ పద్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి అప్పుడే మార్చేసుకున్నావా? ఉండు వైజు, నేను ఆరేస్తాను. ఉండమన్నానా?